మగవాళ్ళకి తెలుసా అప్పుడు ఏం జరిగింది? గుర్తు తెచ్చుకోవడానికి చెప్తున్నాను, నేనే చెప్తానులే పర్వాలేదు. అప్పుడు రాముడు వెళ్ళి, చాలా జాగ్రత్తగా వినండి అమ్మ, మన భారతదేశం యొక్క చరిత్ర మనకు తెలిసి ఉండాలి. రాముడు వెళ్ళి, ఇదిగో లక్ష్మణ, ఈ మెడలో హారం ఉందే, ఇది వదినదే కదూ, ఇది చూడు, ఇది చూడు, ఈ గాజులు ఈ వదినవే కదూ, ఇదిగో ఈ కేయూరాలు వదినవే కదూ, ఈ మాటీలు వదినవే కదూ అన్నీ చూపిస్తున్నప్పుడు అర్జునుడు లక్ష్మణుడు ఏమన్నాడు? ఇన్ని సంవత్సరాలు వదినమ్మతో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమన్నాడో వినండి, అది మనకు ఆదర్శం. రామాయణం పిల్లలకి చెప్పబడడం లేదు కాబట్టి ఈ కాలంలో యువతలు ఇలాగా మారిపోతున్నారు. నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురం త్వమభి జానాతి నిత్యం పాదాభివందన. అన్నయ్య, నాకు ఇవి ఏమీ తెలియదు, కానీ వదినమ్మ వేసుకున్న పట్టీలు మాత్రం ఇవి వదినమ్మవే అని తెలుసు. ఎందుకు అంటే నేను ఎప్పుడు కూడా తల ఎత్తి వదినమ్మను చూడలేదన్నయ్య, కానీ వదినమ్మని ఎప్పుడైతే నమస్కారం చేసేవాడినో అప్పుడు వదినమ్మ యొక్క కాళ్ళల్లో ఉన్న పట్టీలు మాత్రం చూసేవాడిని, ఈ పట్టీలు మాత్రం వదినమ్మవే అని చెప్పగలిగాను. అది మన భారతదేశం యొక్క చరిత్ర గుర్తుపెట్టుకోండి. అందుకోసము దేశం కోసం ఏదో చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఏం చెయ్యాలి? నాకు రూపేష్ అన్నాడక్క, మా ఊరికి రావాలక్క, మాకు సనాతన ధర్మం చెప్పాలి, సనాతన ధర్మం కోసం మేము ఏదో చెయ్యాలి. ఏదో చెయ్యాలి అంటే ప్రతి వాళ్ళు ఏదో తలవారు తీసుకొని బయట పోరాడడానికి వచ్చే అవసరం లేదు. మొదట మనము ఏదన్నా సమాజంలో మార్పు తీసుకురావాలి, మన పరివారంలో మార్పు తీసుకురావాలి, మన దేశంలో మార్పు తీసుకురావాలి అంటే మొదట మనం చేయాల్సింది మనలో మార్పు మనం తీసుకురావడము. గుర్తుపెట్టుకోండి, మనలో. రామాయణం చరిత్ర చదివి తెలుసుకోవాలి. నేను ఒక రాముడి వలె ప్రవర్తిస్తున్నానా, లేదంటే ఒక రావణాసురుడి వలె ప్రవర్తిస్తున్నానా, నేను సుగ్రీవుడి వలె ఉన్నానా, లేదంటే వాలి వలె ఉన్నానా అని మనం ఎప్పుడైతే ఇలాంటివి మన చరిత్ర మనం తెలుసుకోవడానికి రామచరిత్ర వింటామో అప్పుడు మన చరిత్ర మారుతుంది. రామాయణం విన్న తర్వాత ఏం మారాలి? గ్రంథ శ్రవణం చేసిన తర్వాత ఏం మారాలి? మన చరిత్ర మారాలి, మన ఆచరణ మారాలి, మన ప్రవర్తన మారాలి, మన మాట తీరు మారాలి, మనం భగవంతుడికి దగ్గరవ్వాలి, మనం భగవద్ భజన చెయ్యాలి. ఇలాగా చేసే వాళ్ళు మాత్రమే రాష్ట్ర కార్యము చేయగలుగుతారు అన్నది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే శ్రీ రామాయణం ప్రారంభమైనప్పుడు ఏం శ్లోకం వస్తుంది? కోన్వస్విన్ సాంప్రతం లోకే గుణవాన్ కష్ట వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవ్రతో. ఇవన్నీ చాలా లక్షణాలు చెప్పారు. ఈ లక్షణాల్లో మొదటి గుణం ఏంటిది? గుణవాన్. గుణవంతుడు రాముడు కాబట్టి రామరాజ్య స్థాపన చేయగలిగాడు. మరి మనల్లో ఎన్ని సద్గుణాలు ఉన్నాయి అని మనం చూడాలి. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, మనం మన జీవితంలో ధర్మాన్ని ఎంత ఆచరిస్తున్నాము అన్నది మనం చూడాలి. సత్యవ్రతో, ఇది చాలా ఇంపార్టెంట్. మనిషి ఎలాగ అయిపోయాడు అంటే ఏదన్నా కొంచెం ఫాయిదా అవుతుందంటే ఈజీగా మనుషులు అబద్ధం చెప్పేస్తున్నారు. సత్యవాక్కు పరిపాలన అన్నదే లేదు. రాముడి యొక్క వంశంలో సత్యహరిశ్చంద్రుడు అయిపోయారు, మీకు తెలుసు కదా. అలాంటి వంశంలో రాముల వారు పుట్టారు. మరి ఇలాంటి మన చరిత్ర మారాలి, దేశ కార్యం మనం చేయాలి అంటే మొదట ఏమవ్వాలి? మనము సత్యవ్రతులము అవ్వాలి, మనము దృఢవ్రతులము అవ్వాలి. అవును అక్క, బాగా చెప్పారు ప్రవచనము. మనం ఇంకా రేపటి నుంచి హరినామ స్మరణ చేద్దాం అనుకుంటాం. ఇంటికి వెళ్ళంగానే ఏమోలే చేద్దాంలే తర్వాత అనుకున్నాం అనుకో, అయిపోయింది అక్కడే. దృఢవ్రతం ఎక్కడుంది? ఒక మాట గుర్తుపెట్టుకోండి, చెడు పనులు మనిషి సహజంగా చేసేస్తాడు. మంచి పని చేయాలి అంటే వ్రతస్థంగా ఉంటే మాత్రమే మీరు చేయగలుగుతారు. అందుకోసం దాన్ని వ్రత అని అన్నారు. ఆడవాళ్ళు అందరూ ఉపవాసం చేస్తారు కదండి, మగవాళ్ళు కూడా చేస్తారు కదా, ఎన్నో వ్రతాలు ఇవన్నీ చేస్తుంటాము. మరి వ్రతం అంటే ఉపవాసంగా ఉన్నప్పుడు ఆకలేస్తుందా లేదా? ఆకలేస్తుంది. కానీ ఏమంటాం మనము? లేదు నాకు వ్రతం ఉంది, నేను తినను, వ్రతం తీసుకున్నా నేను తినను అంటారు. అలాగే నేను రోజు రామాయణం శ్రవణం చేస్తాను అని ఇక్కడే మండపంలో వ్రతం తీసేసుకోండి. రోజు ఎవరైతే రామచరిత్ర వింటారో, హరినామ స్మరణ చేస్తారో, ఆ రాముల యొక్క ఒక్కొక్క చరిత్రని తెలుసుకొని తన జీవితంలో ఆచరిస్తారో అప్పుడే తన జీవితంలో మార్పు అనేది ప్రారంభం అవుతుంది. ఎలా మార్పు ప్రారంభం అవుతుంది?
ఓన్లీ వింటే కాదు, ఆచరిస్తే మార్పు ప్రారంభం అవుతుంది. కాబట్టి విన్న తర్వాత అవి మనం మెల్లమెల్లగా ఆచరించడానికి మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి అందరికీ కూడా ఒకటే ఆదర్శం ఏం చెప్పారు సమాజంలో అంటే రామ్ కృష్ణ హరి. లేదంటే మనం జపం చేస్తాం కదంటే రామ్ కృష్ణ హరి, హరే కృష్ణ హరే రామ్ చెప్తాము. ఎందుకు మొదట రాముడు చెప్పారు? రాముడి పేరు ఎందుకు వచ్చింది అంటే మొదట ప్రతి మనిషి వినవలసిన కథ ఏది అంటే రామకథ. రామకథ ఏం చేస్తుంది? రామకథ మనిషి ఎలా ప్రవర్తించాలి, తన తల్లితో, తన తండ్రితో, తన తమ్ముడితో, తన అన్నతో, తన భార్యతో, ఒక రాజ్యంలో ఎలా తన